పలానా రాష్ట్రంలో కోళ్లకు బీమార్లు వస్తున్నాయట అని ఎరికైందనుకో గా పరిస్థితి మన కాడ రాకుంటుంటానికి ఏం చేయాలో గవన్నీ వేస్తుంటారు. అట్లనే ఓ కాడ పంటలను అడవి జీవాలు ఆగం చేసినాయని మతలబ్ ఎరకగానే పొలాల చుట్టూ వలలు చీరలు గట్టుడు చేస్తుంటారు. అంతెందుకు కరోనా దేశంలోకి వచ్చిందట అని తెలివంగానే మనతానికి సుత అచ్చే కోపున్నదని మూతులకు మాస్కులు చేతులకు శానిటైజర్లు రుద్దినాం కదా. అయినా వచ్చిందనుకోరి అది ఏరే ముచ్చట జరంత అటు ఇటుగా గదే కార్యం నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలా. మీరు మంచిగా నజరేసిన్రో లేదో తెలంగాణలా ఇంత బ్యాటరీ బండ్లు పెరుగుతున్నాయి. 5 ఏండ్లకు ఇప్పటికి చూస్తే మునుపు ఏడనో ఓటి అగువడితే ఇప్పుడు ఏడికి పోయినా అగువడ లెవెల్కి వచ్చింది. బ్యాటరీ బండ్లు కొంటే లైఫ్ టైం ట్యాక్స్ ఫ్రీ అని సర్కారు ఆఫర్ పెట్టే వరకు బగ్గ కొంటుర్రు. సేల్స్ పెంచడానికి గాదుల్లో గాలి గలీజ్ కాకుంటుంటానికి. ఢిల్లీలో చూస్తలేమా ఎంత డేంజర్ గాలి మోపైందో. హగోగా పరిస్థితి మనకు రావద్దని డీజిల్ పెట్రోల్ బండ్లు కాకుండా ఎలక్ట్రిక్ బండ్లు కొనుర్రని సాటింపేసుడే కాదు ట్యాక్సులు సుత తగ్గించే వరకు శీతం పెరుగుతున్నాయి. సో ఆ లైఫ్ ట్యాక్స్ ఎగ్జామ్ట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ 600 చిల్లర కోట్లు 661 క్రోర్స్ అంత ట్యాక్స్ ఎగ్జామ్ చేసిన తర్వాత మనకు కార్లు కానీ టూ వీలర్స్ కానీ ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో 2,40,000 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినాయి. టూ వీలర్స్ 2,40,000 సుమారు 1,80,000 టూ వీలర్సే ఉంటాయి. టూ వీలర్సే ఎక్కువ పెరిగాయి. కానీ ఎప్పుడైతే మనకు లైఫ్ ట్యాక్స్ December 26 వరకు గవర్నమెంట్ ఎగ్జామ్ చేసిందో అప్పటి నుంచి కార్ల సేల్స్ బాగా పెరుగుతున్నాయి. అట్లనే స్క్రాబ్ ప్యాలెస్ తెచ్చి 15 ఏండ్లు దాటిన బండ్లన్నీ పాతింప సామాన్కేస్తే అట్ల సుత తగ్గిస్తుండ్రు ట్యాక్స్. అట్లింత ఫాయిదా అవుతుంది. ఇంటికో 2 పెట్రోల్ బండ్లు డీజిల్ కార్లు కొంటూరు కదా, మరి అవిటి సంగతి ఏంది అంటారేమో. అవి తగ్గిస్తానికి దేశంలోనే ఏడలేని సెకండ్ వెహికల్ కొంటే 100కి 2 రూపాయల ట్యాక్స్ పెంచింది సర్కారు. పబ్లిక్ కు చెప్పుడే కాదు సర్కార్ సుతా ఎలక్ట్రిక్ బస్సులు నడుపుడు పెట్టింది. మొన్ననే ఓ 65 చాలు చేసింది. హైదరాబాద్ లో తిరుగుతున్న 2,800 బస్సుల జాగల తాపకిన్ని ఎలక్ట్రిక్ బస్సులు తెస్తారట. ఛార్జింగ్ పాయింట్లు సుతా సర్కారు ప్రైవేట్ కంపెనీలే కలిసి 150 దాకున్నాయి. మొత్తానికి బ్యాటరీ బండ్లు పెంచి గాలి గలీజ్ కాకుంటుంటానికి సర్కారు ఎంత తండ్లాడాలనో అంత తండ్లాడుతుందన్నట్టు.